మనం ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకునేవి 2 అంటే ప్రతి నెల బాబా పవిత్రం చేసేసినా అవి తలుచుకుంటాం గానీ సెలబ్రేషన్స్‌గా ఒక అమర తిథి, ఈ మౌన దినోత్సవం ఈ 2 మనం మాత్రం కంపల్సరీ చేసుకుంటాం. అందులో ఈసారి చాలా బాగా అంటే కొత్త వాళ్ళు ఎక్కువొచ్చారు. అందుకని ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మెహ్రామ్ అయ్యి ఈ బాబా మౌనం గురించి ఒక అద్భుతమైన ఒక సంగతి చెప్పారు. అంటే ఆ మౌనం వల్ల బాబా ఎంత ఇబ్బంది పడ్డారన్న విషయం తెలుసుకోవడం ఒకటి. ఆహ్, బాబాని ఎందుకంత గట్టిగా పట్టుకోవాలి మనం? అసలు భగవంతుడి ప్రేమంటే ఏంటి? ఈ కొంగు పట్టుకోవడంలో బాబా చెప్పిన కొన్ని సుగుణాలు. అంటే ఎలా పట్టుకుంటే నా కొంగు గట్టిగా ఉంటుంది అని బాబా చెప్పిన విషయం. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు భగవంతుడే ప్రేమ, ప్రేమే భగవంతుడు అంటారు కదా బాబా! ఆ ప్రేమేంటి అందరిలోనూ, అన్నిటిలోనూ ఉంటుంది అంటారు బాబా. మనకి ఇది చాలా అంటే మనం బాబా ప్రేమికులకి బాబా చెప్పడం వల్ల అర్థమవుతుంది కానీ, సాధారణంగా భక్తుడన్న వాడికి ఎవరికీ కూడా అర్థం గాదు. ప్రేమ అనే ఉందని కూడా మనకి బాబా చెప్తేనే అర్థమైంది. పూజించడం భక్తితో కొలవడం తప్ప ప్రేమనేది మనకి తెలీదు. కానీ బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రతీదీ బాహ్యంగా తెలియకపోయినా ప్రేమతో ఐక్యమై ఉంటుంది అంటున్నారు. భగవంతుని యొక్క అఖండమైన ఉనికి ప్రేమ ద్వారా కొనసాగుతుంది. ప్రతి ఒక్కనిలోనూ నేనుగా అంటే వేర్పాటు భావం ఉన్నవాడు అన్ని జీవులలోనూ మరియు వస్తువుల్లోనూ నివసించేవాడు అయిన భగవంతుడు అంతటా అన్నిటా నిండి ఉన్నాడు భగవంతుడు. కానీ మనం ఏంటి మాయకు మమేకమైపోయి నేనుతో మమేకమైపోవడం వలన మనలో ఉన్న భగవంతుడిని నిద్రావస్థలో ఉంచేసాం. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, సమస్త జీవరాశిని భగవంతుని పట్ల ప్రేమలో మేల్కొల్పడానికి మానవ రూపాన్ని తీసుకుంటాడు భగవంతుడు అంటున్నారు. కాబట్టి భగవంతుడు అవతారినిగా వచ్చినప్పుడు ప్రపంచానికి ఆయన ఇచ్చే సందేశం ఏమిటంటే, అందరిలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించండి. అందరిలో ఉన్న ఆయన్ని సేవించండి. అందరిలో ఉన్న భగవంతుని ప్రేమించండి. అందరిలో ఉన్న ఆయన్ని సేవించండి. భగవంతుడు అంతటా అందరిలో ఉన్నాడు. కాబట్టి భగవంతుని ప్రేమించే అత్యంత ఆచరణాత్మక మార్గం ఏంటి? హౌ టు లవ్ గాడ్. బాబా ఇక్కడ అదే చెప్తున్నారు. మీ తోటి జీవులను ప్రేమించడం. భగవంతుడు ప్రతి దానిలో ఉన్నాడు కాబట్టి మన ఉనికిలో ఉన్న అన్ని వస్తువులను, జీవులను ప్రేమించాలి. కానీ అది చాలా కష్టం అని చెప్తున్నారు. భగవంతుని అవతారాన్ని ప్రేమించడం అంటే ఉనికిలో ఉన్న అన్ని జీవులను మరియు వస్తువులను ప్రేమించడం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిలో మరియు ప్రతి దానిలో ఉనికి కలిగి ఉండడమే కాకుండా ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటికి తానైపోతాడు అని చెప్తున్నారు. అంటే చీమలో పెద్ద చీమగా, ఏనుగులో పెద్ద ఏనుగుగా అలా తానైపోతాడట. ప్రేమ గురించి ఏం తెలుసు నీకు అని బాబా ఒకతన్ని అడుగుతారు. అడిగితే అతను సమాధానం చెప్పబోతే బాబాయే చెప్తున్నారు. జకారియా అని ఒక గొప్ప సాధువు గురించి బాబా చెప్పారండి. బాబా స్వయంగా చెప్పిన స్టోరీ ఇది. అతడెప్పుడు ఏంటి అంటే భగవంతుడికి ఏది ఇష్టమో అదే చేసేవాట. ఓసారి భగవంతుడు కలలో కనిపించి "పలానా చెట్టు కింద కూర్చో" అని ఆదేశిస్తాడు భగవంతుడు జకారియాని. అతడు నిద్ర నుండి మేలుకున్న వెంటనే అంటే కలలో చెప్తాడు భగవంతుడు. కలలో చెప్పినా సరే, ఏం చెప్పినా అతను భగవంతుడు ఏం చెప్తే అది చేస్తాడు కనుక, వెంటనే నిద్ర నుంచి లేవగానే చెట్టు వద్దకు వెళ్లి కూర్చుంటాడు. అతని కుటుంబం, స్నేహితులు ఎంతగా బతిమలాడినా కూడా, ఎంతగా వేడుకున్నా కూడా, ఆ చెట్టు దగ్గర నుంచి కదలడు. అలా 5 సంవత్సరాల పాటు ఆ చెట్టు కిందే కూర్చున్నట్ట జకారియా. బాబాయ్ స్వయంగా మండలికి చెప్పిన కథండి. అంటే ప్రేమ అన్నది ఎలా ఉండాలి భగవంతుడి విషయంలో చెప్తున్నారు. ఈ విషయం విని ఆ దేశపు రాజు జకారియాను తన వద్దకు రావలసిందిగా అతనితో చెప్పమని తన మనుషులను పంపించాడు. అయితే ఆ జకారియా అక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదలలేదు. చెప్పిన మాటకు విధేయత చూపకపోతే అతనిని నిలువుగా 2గా కోసేయమని రాజు తన వాళ్ళని ఆదేశించాడు. జకర్యా శరీరాన్ని 2గా కోయించుకున్నాడు గాని అక్కడి నుండి కదలలేదు అని బాబా అంటే అంత అద్భుతమైన ప్రేమ భగవంతుని యందు ఉండాలి అని చెప్తున్నారు. జకర్యా అనే సాధువు విషయంలో అలా జరిగింది అని చెప్తూ ఇది నిజమైన ప్రేమకు గొప్ప ఉదాహరణ అంటూ
ఒక కలలో భగవంతుడు ఇచ్చిన ఆదేశానికి కట్టుబడి ఉండిపోయాడు జకారియా. అవతారిని ఇచ్చకు తిరుగులేని తక్షణం చూపే విధేయతే నిజమైన ప్రేమ. కలలో కనిపించిన భగవంతుడి విషయంలోనే అంత విధేయత చూపించాడు అంటే, భౌతికంగా మీ ఎదుట ఉన్న భగవంతుడిని మీరు ఎంత విధేయత చూపించాలి అని చెప్పి, విధేయత విషయంలోనూ అసలు భగవంతుడంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అని ఒక అద్భుతంగా చెప్పారు. 1962లో అండి, చార్లెస్ హెయిన్స్ అని ఒకతను బాబా దర్శనానికొస్తాడు. వచ్చినప్పుడు బాబా చెప్తూ ఉంటారన్నమాట. ఆయన కొంగు జారవిడుచుకునే సమయం ఆసన్నమైపోయిందని బాబా చెప్తూ ఉంటారు. చాలా గట్టిగా నా కొంగు పట్టుకోండి. నన్ను పట్టుకుని ఉండడమే ప్రధాన విషయం అని చెప్తూ ఉంటారు. ఈ కొంగు అనే పదానికి అర్థం చెప్పడం కోసం బాబా ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు. బాబా అంటున్నారు, నా కొంగును పట్టుకుని ఉండాలని గుర్తుపెట్టుకోండి. జరగబోయే సంఘటనలు మీరు నా కొంగును మీ పట్టు నుండి జారవిడుచుకునే అనువుగా అనిపిస్తాయి. కాబట్టి ఇప్పటి నుండే మీరు నా కొంగును గట్టిగా పట్టుకుని ఉండడం అలవాటు చేసుకోండి అన్నారు. ముందు ప్రేమ గురించి చెప్పారు. ప్రేమంటే భగవంతుని రూపమే ప్రేమ. భగవంతుడంటే సర్వాంతర్యామి. అంతటా అన్నిటా భగవంతుని చూడడమే, అందులో ఉన్న భగవంతుని ప్రేమించడం, సేవించడమే నన్ను ప్రేమించడం అంటున్నారు. అంతేకాకుండా ప్రేమ యందు ఎంత దృఢ విశ్వాసం, విధేయత ఉండాలో జకారియా ద్వారా చెప్పారు. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? కొంగు గట్టిగా పట్టుకోవడం గురించి చెప్తున్నారు. కొంగు అంటే మనకు అర్థమవడం కోసం ఇక్కడ రాస్తున్నారు. ఒక గ్రామంలో ఒక జాతర జరుగుతూ ఉంటుందనుకోండి. జనసందోహంలో ఉంటుంది. పిల్లాడు ఏం చేస్తాడు? తల్లి తల్లి చేతి కొంగుని గట్టిగా పట్టుకుంటాడు కదా! మధ్య మధ్యలో అందులో మమేకమైపోయినా ఆ జనసందోహం మార్కెట్‌లో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాడు. ఆ చేతిలో తన తల్లి కొంగు ఉందా లేదా చూసుకుంటూ ఉంటాడు. అంటే జనంలో తప్పిపోకుండా ఉండడం కోసం. బాబా అంటున్నారు, అలాగే నా కొంగు కూడా పట్టుకోండి 2 చేతులతో అంటున్నారు. 2 చేతులతో నా సాద్రా అంచులను గట్టిగా పట్టుకోండి అంటూ, ఒక్క చేతితో నా కొంగును పట్టుకుని ఉండకండి. 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. ఏదైనా సందర్భంలో ఒక చెయ్యి జారిపోయినా, రెండో చేతితో నా కొంగు పట్టుకొని ఉండగలరు మీరు అని బాబా ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నారు. అసలు ఈ కొంగు పట్టుకోవడంలో బాబా కొన్ని సూచనలిచ్చారండి. అదేంటంటే, ఆ కొంగు పట్టుకోవడం అంటే నాకు మరింత సన్నిహితంగా ఉండడం అంటున్నారు. కొంగు పట్టుకోవాలంటే గట్టిగా 2 చేతులతో. నన్ను మీతోనే ఉంచుకోవడం. నా ఇచ్చకు బద్ధులై ఉండడం. నాయందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం. నిన్ను నీవు నిస్సహాయుడవు అనుకోకు. అంటే మనం ప్రార్థన చేస్తాం. హృదయంలో ఉన్నావు, ఎదుర్కొన్నా ఉన్నావు, నీ శ్వాస కన్నా దగ్గరగా ఉన్నావు. ఇట్లా మనం అనుకుంటాం, ప్రేయర్స్ చేస్తాం. కానీ కాస్త ఏదైనా వచ్చేసరికి మన హృదయంలో ఉన్న భగవంతుని మర్చిపోయి నలుదిక్కులకి పరిగెడతాం. ఈ గుడిలోకెళితే ఆ భగవంతుడు రక్షిస్తాడా? ఆ యజ్ఞం చేస్తే. అందుకని నిన్ను నీవు నిస్సహాయుడు అనుకోకొని బాబా హెచ్చరిక చేస్తున్నారు. అంటే సన్నిహితంగా ఉండడం అంటే దాని గురించి కూడా ఏమంటున్నారంటే, మీరు ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా నా ధ్యాసలోనే గడపండి. మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే ధీమాతో ఉండండి. మాయ నుండి మీ దృష్టిని పూర్తిగా నా వైపుకు తిప్పండి. మీరు భగవంతుని వైపు తిరిగితే మాయకు వెన్ను చూపినట్లే. అప్పుడిక ఆ మాయ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అంటున్నారు. అందుకే బాబా ఏం చెప్తారు? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా మీదే ఆధారపడి జీవించండి. ఎందుకంటే మానవుడిగా మనం కలియుగంలో ఉన్నాం కనుక ప్రతీదీ మనతో మమేకమైపోతూ ఉంటాం గనక లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన మీద ఆధారపడితే ఏమవుతుందంటే, మన పాత సంస్కారాలు ఖర్చయిపోతాయి. కొత్త సంస్కారాలు కూడా ఎడవు. అంటే దేనికి బంధనం కావనమాట. అతుక్కుపోము. నాతోనే ఉంది. నేను చేయపోతే ఎలాగా? ఇలా మాయకి అతుక్కుపోకుండా ఉండడం కోసం నాకు సన్నిహితంగా ఉండండి. అందుకే బాబా ఏం చెప్తారు? నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలే అపురూపమైనవి, పనికి వచ్చినవి. మిగిలినవన్నీ డస్ట్‌బిన్‌తో సమానం అంటారు. అందుకే కదా మనకెంత భాగ్యాన్ని కలిగించాడు గత 5, 6 ఏళ్ల సంవత్సరాలుగా. ఎంతో అద్భుతంగా బాబా విషయాలు తెలుసుకుంటూ, మనింట్లో మనముంటూ ఏ మాత్రం అలసిపోకుండా. ఒక డబ్బు ఖర్చు లేదు, ఒక ప్రయాణం బడలిక లేదు. మనింట్లోనే బాబా విషయాలు తెలుసుకుంటూ, తలుచుకుంటూ కలిగే కలిగే భాగ్యం ప్రభువు మనకిచ్చాడు. అంటే మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఈ స్కైప్‌లో ఉండడం కూడా బాబాతో ఉండడమేనండి. మనం ఉండలే వ మ అంటే జాయిన్ అవ్వకుండా ఉండలేకపోతున్నాం. ఎంతో కారణమైతే గాని
జాయిన్ అవ్వకుండా ఉంటాం గానీ, ఏ మాత్రం ఉన్నా ముందు ప్రాపంచికం అంటే ఎవరైనా ఫోను చేసినా తర్వాత మాట్లాడతాను. తర్వాత కాల్ చేస్తాను. తర్వాత కలుస్తానని బాబాకే మొదటి స్థానం ఇస్తున్నాం కనుకే దానికి బాబా అంగీకరించారు కనుకే మరి గత 5 ఏళ్ల నుంచి ఇవి జరుగుతున్నాయి అంటే మన యొక్క తపన ఆ తండ్రి గమనించాడనే నాకనిపిస్తుంది. అందుకని బాబా అంటున్నారు, నాకు మరింత సన్నిహితంగా ఉండండి. ఈ చిన్న బుల్లి ఫోనులో బాబా దర్బార్‌లో మనం ఉన్నామంటే, ఆయన సాన్నిధ్యంలో మనం ఉన్నామన్నమాటే. ఎందుకంటే ఆయనే చెప్పారు కనుక, నలుగురు ఎక్కడైతే నా గురించి మాట్లాడతారో, అక్కడ నేను వచ్చి కూర్చుంటానని చెప్పినందుకు. ఇక రెండోదేం చెప్తున్నారు, నన్ను మీతోనే ఉంచుకోండి అంటున్నారు. బాబా అంటున్నారు, "నేను మీ శ్వాస కంటే మీకు దగ్గరగా ఉన్నాను. నన్ను స్మరించండి. అప్పుడు నేను మీతోనే ఉంటాను. నా ప్రేమ మీకు దారి చూపుతూ ఉంటుంది. మీరు భౌతికంగా నా సన్నిధిలో ఉండడం ముఖ్యం కాదు. నన్ను మీతో పాటు ఉంచుకోవడమే ప్రధానం. మీ నిత్య జీవితంలో మీరు నిశ్శబ్దంగా, నిష్కల్మషంగా నన్ను ప్రేమించండి." అందుకే మండలేమంటారు, "ఇన్నాళ్ళు బాబాతో మనమున్నాం. ఇప్పుడు మనం మ బాబాతో మనం ఉండే సమయం ఆసన్నమైంది." అంటే ఆయన్ని మనతో ఉంచుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, "నేను మీతో ఉండడం కాదు భౌతికంగా, మీరు నాతో ఉండడం. నన్ను మీతో పాటు ఉంచుకోవడమే ప్రధానం." అంటే మన ఆలోచనలో, చేతలలో, మాటలలో ఈ ప్రతి విషయంలో కూడా బాబా సంతోషాన్నే కోరుతూ బాబా సాన్నిధ్యంలో ఉంటే ఇలాంటి ఆలోచనలు చెయ్యని ఆలోచనలు చెయ్యాలి. బాబా సాన్నిధ్యంలో ఉంటున్నాము అంటే ఇలాంటి పనులు చేయకూడదని ఆలోచనలో ఉండాలి. అలాగే చేతలు, మాటలు అన్నీ కూడా దానివల్ల ఏమవుతుందండి, ఒక పశ్చాత్తాప ప్రార్థన మనకి జరుగుతూ ఉంటుంది లోపల. బాబా సంతోషాన్నే కోరితే పశ్చాత్తాప ప్రార్థన అదే. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం పశ్చాత్తాప ప్రార్థన గాని తప్పు చేసేసి మళ్ళీ సారీ చెప్పేసి మళ్ళీ తప్పు చేయమని కాదు దానర్థం. అందుకని బాబా అంటున్నారు, "నన్ను మీతో పాటు ఉంచుకోండి." నిజంగా బాబా ఉన్నారు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం కదా! అలా నిత్య జీవితంలో మీరు నిశ్శబ్దంగా, నిష్కల్మషంగా నన్ను ప్రేమించండి. అది కూడా నన్ను ప్రేమించడమే అంటున్నారు. ప్రేమించడం అంటే చాలా అద్భుతమైన గొప్ప అర్థం ఇచ్చాడండి ఈ అవతారంలో బాబా. భగవంతుని ప్రేమించడం ఎట్లు అంటే 4 ప్రార్థనలు చేసేస్తే మెహరాజాద్ తరచూ వెళ్ళిపోతే ఇది కాదు ప్రేమించడం అంటున్నారు బాబా. నీ చేతలలో, మాటలలో, ఆలోచనలో నిరంతరం తండ్రి ఉన్నాడు అనే జాగరూకతతో నీ జీవితాన్ని దైవీ ప్రేమతో నడిపించడం నిత్య జీవితాన్ని. అంటే దైవీ ప్రేమ అంటే ఇంకా ఆ ప్రేమ తప్ప ఇంకే ప్రేమకి లొంగకుండా ఉండడం. మాయకి కట్టుబడి ఉండకుండా ఉండడం. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నిష్కల్మషంగా బాబాని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. ఇక 3 ఏం చెప్తున్నారంటే, నా ఇచ్చకు బద్ధులై ఉండండి అంటున్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా భగవంతుడు మీ మంచి కోసమే ఆ పరిస్థితిని నిర్దేశించాడు అని అర్థం చేసుకుని, నా ఇచ్చకు బద్ధులై ఉండండి. జీవితంలోని ఆటుపోట్లకు చెక్కు చెదరకుండా నిబ్బరంగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే పరిస్థితులు ఏవైనా సరే అవి నాచే సృష్టించబడినవే. మీరు సహనంతో, తృప్తితో మీకున్న దానిని అది భగవంతుని ఇచ్చగా అంగీకరించి భరించినట్లయితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లే. ఇది ఇది ప్రేమ అనే మాట మాట్లాడారు గానండి బాబా. ఆయన ఇచ్చని అంగీకరిస్తే అసలు ఎంత తేలిగ్గా దాటేస్తామో ఈ ప్రయాణాన్ని మనం. మనకు తెలియకుండానే చూడండి ఎన్ని గంటలు మనం ఆన్‌లైన్‌లో బాబాతో ఉంటున్నాం. మనకి బోర్ కొట్టట్లేదు. టైం కూడా సరిపోవట్లే మనకి. ఇట్టే రోజులెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఆయనతో ఉండడం వలన ప్రతి దానికి అతుక్కోకుండా దూరమైపోతున్నాం. అండ్ ప సంస్కార రాహిత్యం జరుగుతోంది. అదే కాకుండా ఆయన్ని ప్రేమించి ఆయన్ని సంతోషపెట్టిన వాళ్ళమవుతున్నాం. దేన్ని కూడా సీరియస్‌గా తీసుకోవట్లే. బాబా చెప్పినట్లుగా ఆహ్, జీవితాన్ని సాధారణంగా బాబాని సీరియస్‌గా తీసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇవన్నీ చేస్తే గనక ఆయన ఇచ్చకు మనం బద్దులైపోతే కనుక అది కూడా భగవంతుని ప్రేమించినట్లే అని చెప్తున్నారు. ఇక 4వది నా యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. అంటే నాపై మీకు అచంచలమైన విశ్వాసం, జ్వలించే ప్రేమ ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో సంభవించే ఏ పరిణామమైనా సరే మిమ్మల్ని ప్రభావితం చేయలేదు. కష్టం మిమ్మల్ని బాధించలేదు. ప్రశంస మిమ్మల్ని తాకలేదు. ఆనందానికి మీరు పొంగిపోరు. అటువంటి విశ్వాసం, ప్రేమ మిమ్మల్ని ఈ ఊహా ప్రపంచానికి అతీతంగా ఎదిగేలా చేస్తాయి. అంటే మనం ప్రతీదీ మరి మనతో ఉందని అనుకుంటున్నాం కదా! అది నిజంగా అది భ్రాంతి, కల, మాయ అని బాబా ఎన్ని సార్లు చెప్పినా అందుకని బాబా చెప్తారు. అందుకే 7 రియాలిటీస్ అండి.
బాబా ఇచ్చింది కూడా 7 రియాలిటీస్ ఏంటి? విశ్వాసం అంటే ఇంకా అది విశ్వాసం అక్కడ అది భగవంతుని మీద విశ్వాసమే విశ్వాసం తప్ప అన్నిట్లి మీద విశ్వాసం చూపించడం కాదు. ఇంకా అది తప్ప ఏది ఉండకూడదు. ప్రేమ కూడా భగవంతుని మీద ఉన్న ప్రేమే ప్రేమ. ఇంక మిగిలిన ఏ ప్రేమ ప్రేమ కాదు. అప్పుడు నిన్నేం చేస్తుంది? ఊహాలో ప్రపంచాన్ని నుండి అతీతంగా అంటే ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది గడిచిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఏది శాశ్వతంగా ఉండదు. ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడడానికి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారు. భగవంతుడొక్కడే యథార్థమని మీరు అర్థం చేసుకునేలా ప్రేమ, విశ్వాసం దోహదపడతాయి. నన్ను పూర్తిగా విశ్వసించండి. మీ కష్టాలన్నీ పరిష్కరించబడతాయి. విశ్వాసంతో సర్వము నాకు విడిచిపెట్టండి. అప్పుడు సర్వము నేనే చూసుకుంటాను. నాయందు మీకున్న విశ్వాసాన్ని ఏదీ కదిలించకుండా ఉండగలిగితే అప్పుడు మీ బంధనాలన్నీ తొలగిపోతాయి. మనదేమవుతుందంటే కాసేపు పట్టుకుంటాం, కాసేపు వదిలేస్తాం, కాసేపు భయపడతాం, కాసేపు అంటే త్రిశంకు స్వర్గంలా చేసుకుంటూ ఉంటామాట. మనకి ఎగ్జాంపుల్ బాబాయే చెప్పారిది. పూర్తిగా నువ్వేనా తీసుకో, లేతే నాకైనా అప్పచెప్పేయి. నువ్వు తీసుకోవు ఆ బాధని, ఆ కష్టాన్నించి ధైర్యంగా ఎదుర్కోవు. నాకు పూర్తిగా అప్పచెప్పు, సగంలో వదిలేస్తావు అంటారు బాబా. అంతేకాకుండా బాబా డిస్కోర్స్‌లో కూడా చెప్తారు. పూర్తిగా నా మీద ఆధారపడిపోతే నీ బాధ్యత నాదైపోతుంది. అంటే నువ్వేదో పెద్ద కష్టంలో ఉన్నావనుకో, నేను విశ్వ కార్యక్రమంలో ఎంత తల మునకలైపోయినా, నువ్వు హృదయపూర్తిగా బాబా అని పిలుస్తావు కదా! అది నాకు వినబడుతుంది. నేను ఎంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా కూడా నిన్ను రక్షించకుండా ఉండలేను అంటున్నారు బాబా. అది నా బాధ్యతయిపోతుంది. నన్ను నిలబడనివ్వదు. ఎ ఏ ఏ అవతారంలో ఇంతగా చెప్పిన అవతారం అసలు నాకైతే తెలీదు. అంటే నేనైతే పుస్తకాలు చదువుకోవడం తక్కువ. పెద్దలకు తెలిసేమో గాని, అసలు చెప్తున్న ఈ అవతారంలో ఎంత భరోసా, ఎంత ప్రేమ కురిపించాడు తండ్రి. బాబా ఇంకా ఏమంటున్నారంటే, "నిన్ను నీవు నిస్సహాయుడవు అనుకోకు" అంటున్నారు. నీవు దైవాన్ని నీలోనే కనుగొన్నప్పుడు, అలాగే దైవం సర్వశక్తిమయుడు అని నీవు తెలుసుకున్నప్పుడు, నీవు కూడా తప్పనిసరిగా సర్వశక్తిమంతుడివే అయి ఉండాలి కదా! అలాంటప్పుడు నీవు నిస్సహాయుడివని ఎందుకనుకుంటావు? నేను అందరిలోనూ ఒకే రీతిలో వసించి ఉన్నాను. అయినప్పటికీ మిమ్మల్ని మీరు నిస్సహాయుడు అనుకోడానికి కారణం ఒక తెర నిన్ను భగవంతుడి నుండి వేరు చేస్తోంది. ఆ తెర ఏదో కాదు నీవే అంటున్నారు. అంటే నేనుతో మమైకమైపోవడం అని చెప్తున్నారు. నీవే ఆ తెరవు కాబట్టి దానిని తొలగించడం నీ వల్ల కాదు. మీ కళ్ళు చిన్నవే, కానీ అవి విశాలమైన దృశ్యాలను చూడగలిగిన తమని తాము చూసుకోలేవు. కాబట్టి మై గ్రేస్ అంటే నా అనుగ్రహం అనే అద్దం నీకు లభించినప్పుడు ఒక్క క్షణంలో నీవు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటావు అని చాలా అద్భుతంగా అంటే కష్టకాలంలో మనకి అనిపిస్తుందండి. భగవంతుడు వింటం లేదు, భగవంతుడు చేయటం లేదు అని. అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే, నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకుంటే నీ బాధ్యత నాదైపోతుంది అంటున్నారు బాబా. మన జీవితంలో ఏమొచ్చినా కూడా అంటే మనం చేసే ప్రార్థన నిజాయితీ. అందుకే బాబా నిజాయితీగా ప్రార్థన చేయండి అన్నది కూడా అందుకే. కాబట్టి అద్భుతంగా బాబా ఏం చెప్తున్నారంటే కొంగు పట్టుకోవడం అంటే ఆయన కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవడం. అండ్ బాబా చెప్పినట్లుగా ఈ ఈ 4 ఈ 4 విషయాలు జాగ్రత్తగా గమనించి మన జీవితంలో ఆచరించడం. బాబా సన్నిహితంగా బాబాను దగ్గరుండడం. బాబాని మనతో ఉంచుకోవడం. ఆయన ఇచ్చకు బద్దులై ఉండడం. సంపూర్ణ విశ్వాసం అంటే 100% అడుగుతున్నారు బాబా. 99, 98 కూడా కాదు. నిన్ను నీవు నిస్సహాయుడు అనుకోకు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి ప్రార్థనలు చేస్తాం. ప్రార్థనలు చేస్తూ మనం ఏమనుకుంటున్నాం? అంత పరవర్దిగారి ప్రార్థన మనకి భగవంతుని యొక్క గుణగణాలను చూపిస్తుందండి. మనకర్థం కావట్లేదు గానీ, అంటే ఎంత అద్భుతమైన అవతారం నీడలో నువ్వున్నా కూడా నువ్వు కంగారు పడుతున్నావు అంటే, నేను భగవంతుననే నమ్మకం నీకు లేదన్నమాట అంటారు బాబా. ఆ పరవర్దిగారి ప్రార్థన అంతా కూడా ఆయన లక్షణాలు. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, హృదయ నివాసి, సర్వాంతర్యామి, అంతటా అన్నిటా నిండి ఉన్నావు అని మనం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థనలు చేస్తూ మళ్ళీ చిన్న ఏదైనా వచ్చిందంటే కంగారు పడిపోతాం. అందుకని బాబా చెప్తున్నారు. నిన్ను నీవు నిస్సహాయుడు అనుకోకు. నీలో ఉన్నది నేనే. అది గుర్తెరుగు అంటున్నారు. మెహరమాయి అంటారండి. అదొక్కటి చెప్పేసి నేను ముగించేస్తాను. మెహరమాయి బాబా మౌనం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ విషయం ఏంటంటే ఒక్క నిమిషం. ఆ!
ఎన్నో ఏళ్లుగా మౌనం వహించడం బాబాకు చాలా ఇబ్బంది కలిగించిన విషయం అని చెప్తున్నారు. బాబాకెప్పుడూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడం బాబా నైజం. బాబాకి ఎప్పుడూ కూడా అందరితో మాట్లాడుతూ ఉండడం, నవ్వడం, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. కానీ మౌనం ప్రారంభించాక బాబా ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా పోయింది. ఫస్ట్ ఏం చేశారాయన? అక్షర ఫలకం వాడేవారు కదా! అక్షర ఫలకం మీదనే అన్నీ చూపించవలసి వచ్చేది బాబాకు. మంచి హాస్య చరిత్రత ఉందనుకోండి, ఒక జోక్ చెప్పాలనుకోండి. కానీ ఎవరైనా ఏదైనా హాస్యంగా అనాలన్నా ఎవరినైనా వేళాకోళం పట్టించాలన్నా అన్నీ అక్షర ఫలకం మీదున్న అక్షరాలు చూపించడం ద్వారా మాత్రమే చేయవలసి వచ్చేది. దానివలన బాబాకి విసుగు పుట్టేది అని చెప్తోంది మెహ్రామాయి. అలా చేసేటప్పుడు అందులో ఉన్న ఈ ఉత్సాహం, ఆనందం సగానికి సగం ఆవరైపోయింది. అంటే అన్నీ మనం మాటల్లో రాయలేమండి, చూపలేం. మాటల్లో అంటే చెప్పగలం గానీ కొన్ని కొన్ని భావాలు చెప్పగలం. అన్ని భావాలు లెటర్స్ చూపిస్తూ చేయడం అంటే ఇంక విసుగొచ్చి సగం భావం ఆవిరైపోయేది అని చెప్తోందావిడ. ఆయనకి చాలా ఉత్సాహంగా ఉండేది. ఒక జోక్ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, నవ్వించాలన్నా ప్రతీదీ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే బాబా కేవలం ప్రేమికుల కోసం ఈ మౌనాన్ని త్యాగం చేశారు అని చెప్తూ, కొన్నాళ్ళకి అక్షర ఫలకం కూడా విడిచిపెట్టేశారు బాబా. సంభాషణ మొత్తం సైగల ద్వారా జరపవలసొచ్చేది. అక్షర ఫలకం వల్ల ఒక ఇబ్బందైతే, దాన్ని వదిలేశాక సైగలట. బాబా ఎంతో సహనంగా ఎదుటివారికి అర్థం అయ్యే వరకు చేసిన సైగలని మళ్ళీ మళ్ళీ చేసి చూపించవలసి వచ్చేది. ఏ పనైనా త్వరగా చేయడం బాబాకి అలవాటు. అటువంటిది సహనంగా చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడానికి బాబా అలవాటు పడవలసి వచ్చేది. మరి చూడగానే అక్షర ఫలకంలో అవి చెప్పడానికి ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు సైగలు చెప్పాలంటే ఎంత కష్టం. ఆయనకి కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. ఆ భావం పూర్తిగా సగం పోయేది. అప్పటికి చాలా సహనంగా గాడ్ స్పీక్స్, అందుకే గాడ్ స్పీక్స్ కానీ, బాబా ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి అన్నది అందుకేనండి ఎరిచ్చి కూడా. అవి అవి చదివితేనే కదా తండ్రి యొక్క సంతోషం, తండ్రి యొక్క ఇష్టాలు మనకు తెలిసేది. ఎంత కష్టపడి ఇచ్చి ఉంటారో. ఒక పదం చెప్పడానికి బాబా శారీరకంగా ఎంత బాధపడ్డారో మీకు తెలుసా అని ఎరిచి చెప్తూ ఉంటాడు. అందుకనేసి ఇక్కడ మెహ్రాబాయి కూడా అంటోంది, బాబా మనసారా నవ్వుకోవడానికి ఇష్టపడేవారు. మౌనం కారణంగా గట్టిగా నవ్వుకోవడానికి కూడా కుదిరేది కాదు. శబ్దం లేకుండా చిన్నగా నవ్వవలసి వచ్చేది. మౌనం వహించినన్నాళ్ళు బాబా ఏమి చెప్పాలని అనుకుంటున్నారో అది చెప్పడానికి వీలు కుదిరేదే కాదు అంటూ 44 ఏళ్ళు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం బాబా ఏది చెప్పాలనుకున్నారో అది చెప్పలేకపోయేవారు. అసలిది చదువుతుంటే కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయండి. మనం 44 సంవత్సరాలని చాలా తేలిగ్గా తీస్తున్నాం. ఆవిడ ఎంత అద్భుతంగా చూడండి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఈ లెక్కన చూస్తే అసలు తండ్రి మన కోసం ఎంత త్యాగమయ జీవితాన్ని గడిపాడన్నది మెహర్ ప్రభు చరిత్రను చదవక్కర్లేదండి. ఒక్క మాట మనం తెలుసుకుంటే చాలు. ఎంత కృతజ్ఞతగా ఆయనకుండాలి, ఎంత అధికాధికంగా ఆయన్ని ప్రేమించాలి, ఎంత ధైర్యంగా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత భరోసా ఏ అవతారంలోనూ, అందులో మన ప్రేమికులకి బాబా ఇచ్చిన భరోసా ఏ అవతారంలోనూ ఎవరికీ ఇచ్చి ఉండడు. అంత ఇచ్చినా కూడా మనం ఇంకా మాయ వైపు అడుగులు వేస్తున్నామేమో, బాబా వైపు అడుగులు తక్కువవుతున్నాయేమో మనందరం కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా అద్భుతంగా అనుభూతి, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. నేనున్నాను కదా అంటూ ఉంటాడు ప్రేమికులకి. అది అందిపుచ్చుకోవాలి. అది అందిపుచ్చుకోవాలంటే ఇందాక బాబా చెప్పినట్లుగా 2 చేతులతో కొంగును గట్టిగా పట్టుకొనుండాలి. కాబట్టి ఇంత అద్భుతమైన విషయం బాబా ఏం చెప్తున్నారంటే, నా కోసమే నన్ను ప్రేమించండి అంటున్నారు. అసలు భగవంతుని మనం మామూలుగా మన పురాణాల్లో, పాతకాలంలో భగవంతుడి కోసం ఎందుకెళ్ళేవాళ్ళం? వెళ్తామేంటి? మనం గుడికెందుకెళ్ళేవాళ్ళం? ఓ 10థ్ ఎగ్జామ్ రాయాలనో, ఒక లైఫ్ బావుండాలనో, ఉద్యోగం కోరికల కోసమే భగవంతుడి దగ్గరికెళ్ళేవాళ్ళమండి. కానీ బాబా ఏం చెప్తున్నారు ఈ అవతారంలో? సిలబస్సే మార్చేశారు. అసలు నువ్వు అడిగితే నేనివ్వడం అన్నది చూసావా? అసలు నాకేమీ తెలీదనుకుంటున్నావా నీ గురించి అంటారు. బాబా ఎప్పుడో చెప్పేశారు. నువ్వు పరమాత్మ నుండి విడివడిన నీ ఆత్మ ప్రయాణం మొత్తం నాకు తెరిచి ఉంచిన ఓపెన్ బుక్ అన్నారు బాబా. కాబట్టి బాబాకి మనం ఏమీ చెప్పక్కర్లే. బాబా దగ్గర నించున్నామన్నా, ఒక ఫోటో దగ్గరైనా, మన పూజా రూమ్‌లోనైనా, సెంటర్‌కెళ్ళినా, మెహరాబాద్ ఎళ్ళినా, బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న ఒక్క మాట చాలండి. ఇంకేమీ బాబాకి మనం ప్రార్థన చేయక్కర్లే, నామస్మరణ కూడా చేయక్కర్లే. ఆ మాటకి నా కడుపు నిండిపోతుంది అంటున్నారు బాబా. ఒక ఒక అంటే ఒక భోజనం చేస్తే ఒక మానవుడు తృప్తిగా ఇంక చాలు అని ఎలా అంటాడో,
అలా బాబా మన గురించి చెప్తున్నది ఏంటంటే, మీ నుంచి నేను ప్రేమనే కోరుతున్నాను అంటున్నాడు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నప్పుడు కూడా, మార్నింగ్ లేచినప్పుడు ఒక్కసారి ఐ లవ్ యూ బాబా, తర్వాత థ్యాంక్ యూ బాబా. ఈ 2 మహామంత్రాలండి. ఈ బాబా అందిపుచ్చుకుంటారు కూడా. హృదయ లోతుల నుండి పిలిస్తే నా నా చెవులకి వినబడుతుందని కూడా చెప్పాడు. ఎందుకంటే ఇంత నా గురించి, బాబా గురించి తెలుసుకున్నప్పుడు మన లోపల నుంచి ఐ లవ్ యూ అన్న పదం హృదయంలోంచే వస్తుంది. పేదాల మించి అయితే రాదు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మణి. జై బాబా రజని. జై బాబా. చాలా చాలా చక్కటి విషయాల్ని అంతే చక్కగా మీరు కూడా వివరించారు. ఆయన పొంగుని ఏ విధంగా పట్టుకోవాలి, ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలి, ఆయన్ని ఏ విధంగా మనం విడిచిపెట్టకుండా, అంటే ధామాన్ని ఆయన్ని గట్టిగా ఎలా పట్టుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. ఆయన మన గురించి ఎప్పుడూ మీరు చెప్పినట్టు తెరిచిన పుస్తకమే మన జీవితం. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఆయన చూస్తూ ఆ జీవితాన్ని మనం గడిపినట్లయితే ఆయన అండ ఎప్పుడు ఉంటుంది. మీరున్నట్టు ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆయన ఉన్నారుగా నా ధీమా ఉంటూ ఉంటుంది. చాలా చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేస్తున్నందుకు జయబాబాలు ధన్యవాదాలు మీకు. జయబాబా అండి. జై జయబాబా బాబా. రచన. జై బాబా అండి. జై బాబా. నామం శర్మ గారు